నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవునితో రాజకీయాలు వద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ వార్నింగ్. టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలను ఖండించిన కొమ్మాలపాటి. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు 20,000 రూపాయలు ఇవ్వండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పాత్రికేయుల సంఘం డిమాండ్. మద్యం దుష్ప్రభావాలపై మందు బాబులకు అబ్కారీ శాఖ అవగాహన. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం. సంబరాలు చేసుకున్న కళాశాలలు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దని, మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించేవారని భక్తులు ఉపేక్షించారని తెలుగుదేశం పార్టీ పాల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ హెచ్చరించారు. నరసరావుపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల హయాంలో నామాలు పెట్టుకుని చైర్మన్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోమాతలను రాజకీయాలకు వాడుకోవడం సరైన చర్య కాదంటూ ఆయన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కులాలు, మతాలు, శవాలపై రాజకీయాలు చేయడం ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. గోవులను పూజించే హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కొమ్మాలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో ఆవులన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని, వాటిని జియో ట్యాగ్ చేశారన్నారు. గోశాల రికార్డులను ఎవరైనా పరిశీలించుకోవచ్చని సూచించారు. వృద్ధాప్యం, అనారోగ్యానికి గురైన గోవులను టీటీడీ సిబ్బంది చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారని చెప్పారు. 1-2 ఆవులు సహజ సిద్ధంగా మరణిస్తుంటాయని, వాటి వివరాలను కూడా తప్పనిసరిగా రికార్డులు నమోదు చేస్తారని చెప్పారు. టీటీడీ బోర్డు పవిత్రత, భక్తుల మనోభావాలను కించపరచడం వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఇటువంటి చర్యలను కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కపట నాటకాలు మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని కొమ్మాలపాటి శ్రీధర్ హెచ్చరించారు. టీటీడీ గోమరణాలపై కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆరోపణలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు మనకు కనపడతా ఉన్నాయి. ఈయనొక జమానాలో దేవుడి మీద భక్తి ఉందో లేదో అనే దాని మీద అతనికే తెలుసు, బాగా ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజానికానికి అందరికీ తెలుసు. సాక్షాత్తు శ్రీవారిని దూషించిన సంఘటనలు ఒకసారి గతంలో అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, అతను అంతకుముందు ఉన్న పార్టీలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్ దయవల్ల, అదేవిధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జమీనాల్లో టీటీడీలో ఓ చైర్మన్గా చేశారు. కానీ ఆ రోజు ఒకటే అనిపిస్తుంటది, నేను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నువ్వు ఒక నామాలు పెట్టుకొని ఎక్కడా దొంగ భక్తుడిగా ఉన్నావు అనే దాని మీద కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ప్రజలకు అనిపిస్తుంది, నాకే కాదు ప్రజలకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి వ్యక్తివి మీ యొక్క రాజకీయ జీవితాల్లో కులాలని, మతాలని అడ్డం పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు సాక్షాత్తు ఆ యొక్క గోవును పూజించే ఈ హిందువులు కానివ్వండి, అదేవిధంగా భక్తులు కానివ్వండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. గీతలో చెప్పారు, పుట్టినవాడు గిట్టక మానడు. ఈ యొక్క ప్రపంచంలోనే కాదు, ఈ యొక్క మొత్తం జీవులన్నీ ఏ విధంగా పుడతా ఉంటాయి, ఏ విధంగా గడుపుతా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన అంశమే. గోమాత మరణాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ముందుకెళ్తా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక పవిత్రతను కాపాడటం కోసం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే గోవులను కూడా జియో ట్యాగ్ సిస్టంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ వృద్ధాప్యం వచ్చిన వాటి మీద కానివ్వండి, అనారోగ్యంగా ఉన్న వాటి మీద కానివ్వండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అంత గోవుల్లో ప్రతిదీ అక్కడక్కడ చనిపోవడం అనేది, దానికి ఒక రికార్డ్స్ కూడా ఉన్నాయి.
వెళ్ళి కావాలంటే ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని పరిశీలించుకోవడానికి అవకాశం ఉంది. మీరు కూడా వెళ్ళి చూసుకోవడానికి అవకాశం ఉంది. అది సహజం. ఆ సహజమైన ఆ మరణాలని ఈరోజు పవిత్రత మీద దెబ్బతీసే విధంగా, ప్రభుత్వం మీద, బోర్డు మీద దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఇది మీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోవద్దనేది మేమైతే దాన్ని నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు సీఎం సహాయ నిధి లబ్ధిదారులు 14 మందికి సాయం అందజేశారు. 9,56,038 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. వీటి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని, రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని గురజాల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పల్నాడులో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. జిల్లాలోని కూటమి పార్టీ నేతలు సీఎం చంద్రబాబును ఒత్తిడి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేలా చంద్రబాబును ఒప్పించారని సూచించారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోవాలని ఆయన హితవు పలికారు. పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలవుతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ భయాందోళనలో ఉన్నారు. కానీ ఈ జిల్లాలో 7 శాసనసభ్యులుండి, పార్లమెంట్ సభ్యులుండి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి గట్టిగా డిమాండ్ చేయట్లేదు. ఎవరైనా కావచ్చు, కన్నా లక్ష్మణ్ గారు కావచ్చు, ఎరపతిరేని శ్రీనివాసరావు గారు కావచ్చు, పుల్లారావు గారు కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, అరవింద్ బాబు గారు కావచ్చు, ప్రవీణ్ గారు కావచ్చు, లేదు కృష్ణదేవరాయలు గారు కావచ్చు. మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా కూర్చొని ఏదైతే ఈ రోజు ఈ సంక్షోభాన్ని గట్టెక్కే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఇస్తానన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా 13,500 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 20,000 చేస్తా అన్నాడు. పోయిన సంవత్సరం కనీసం 2,000 కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు. తక్షణమే పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000, ఈ సంవత్సరం ఇస్తానన్న 20,000, 40,000 ఇస్తే కనీసం రైతులకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది. వెంటనే ఆ చర్యలు చేపట్టండి. ఈ రోజు మీరు చూడండి, మిర్చి రేటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 20,000-25,000 అమ్మిందో ఈ రోజున 9,000 కూడా అంతంత మాత్రంగా కొంటున్నారు. కందులు అలాగే పడిపోయినాయి. ఆ రోజు మార్కెట్ ఇంటర్వ్యూని అయి అందరి దగ్గర కొనిపించేవాళ్ళు, కానీ ఈ రోజున అంతంత మాత్రంగా కొనుగోలు చేస్తున్నారు. బీబీటీ 1,800 ఆ రోజు ఉంటే ఈ రోజు 1,300 కొంటున్నారు. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రావట్లేదు. తక్షణమే మీరందరూ కూడా స్పందించి పత్రికల్లో వార్తలు రాసిన తమ జర్నలిస్టు మిత్రులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. నరసరావుపేట ఆర్డీఓ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాత్రికేయుల శనివారం నిరసన తెలిపారు. అనంతరం పల్నాడు పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గంలో హత్యకు గురైన వ్యక్తి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం జర్నలిస్టులు వార్తలు రాశారని, వాటిని పేపర్లో ప్రచురించిన సంఘం నాయకులు తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వకుండా విలేకరులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. గతంలో జర్నలిస్టులపై అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయని, ఆ సమయంలో పోలీసులు కేసులు నమోదు చేయడానికి వెనకాడారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం విచిత్రంగా ఉందన్నారు. వార్తల్లో తప్పులుంటే వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం కూడా పోలీసుల వైఖరి గమనించి తగిన సూచనలు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఒక హరిచంద్ర అనే వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది కొద్ది రోజుల క్రితం. ఆ హత్యకు సంబంధించి అన్ని పత్రికలు, మీడియా ఛానల్స్ వార్తలు ప్రచురించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సాక్షి మీడియాకు సంబంధించి, పత్రికకు సంబంధించి వారికి ఉన్న సమాచారం మేరకు వారు కూడా కథనాలు ప్రచురించారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దీనిపైన, ఈ కథనాలపైన పోలీస్ వారికి ఫిర్యాదు చేయటం, వాళ్ళు వేగంగా ఈ సాక్షికి సంబంధించినటువంటి స్థానిక రిపోర్టర్ పైన,
అదేవిధంగా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పైన, ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో చీఫ్ పైన, సబ్ ఎడిటర్ పైన, అదేవిధంగా ఆ పత్రికకు సంబంధించిన ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద 4 సెక్షన్లతో కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సెక్షన్లో ఒకటి నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఒకటి చేర్చడం జరిగింది. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే పత్రికలకు సంబంధించి వార్తలు రాసేటప్పుడు స్థానిక పాత్రికేయులకు కానీ రిపోర్టర్లకు కానీ వారికి ఉన్న సమాచారం మేరకు ఆ కథనం కానీ వార్త కానీ రాయటం జరుగుతుంది. ఇదే విధంగా ఈ రూపంలోనే సాక్షి రిపోర్టర్ కూడా ఆ వార్తలు రాయటం జరిగింది. అది కూడా ఆ చనిపోయిన హరిశ్చంద్ర అనే వ్యక్తి కుటుంబ సభ్యుల వాళ్ళ వాయిస్లు, వాళ్ళ రికార్డులు, వాళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారమే రాశారు. దాన్ని బేస్ చేసుకొని రాసిన కథనాలని తెలంగాణలో ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉందని ఒకే ఒక కారణంతో, భిన్నమైన వార్తలు ఒకే పేపర్లో వచ్చాయనే ఒకే ఒక కారణంతో ఈ కేసులు నమోదు చేయడం జరిగిందండి. మాచర్లకు చెందిన హరిశ్చంద్రుడు అనే వ్యక్తి మొదట అపహరణకు గురయ్యాడు. దాని మీద అతని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వార్త రాయటం జరిగింది. ఆ తర్వాత అతను మరుసటి రోజే హత్యకు గురయ్యాడు. అతని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళా వార్తలు రాశారు అందరూ. దీనిని సాకుగా చూపించుకొని సాక్షి పేపర్ చెందిన 6 విలేకరులపై ఎడిటర్ నుంచి కింది మాచర్లకు చెందిన సామాన్య రిపోర్టర్ వరకు పేర్లు చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయటం చాలా దారుణం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక జిల్లాల్లో ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్న సాక్షి పేపర్ మీద, దాంట్లో చేస్తున్న జర్నలిస్టుల మీద, పత్రికా యాజమాన్యం మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టినట్లు మా ప్రజా సంఘాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే మాచర్లో జరిగిన సంఘటన కూడా కూటమి ప్రభుత్వ ఆదేశాలతోనే అక్కడ ఉన్న డిఎస్పీ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ, అక్కడ ఉన్న సిఐ గారు కూడా మరి అక్రమ కేసు పెట్టినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే జర్నలిస్ట్ సోదరులు తెలియజేస్తున్నాం, ఈ కేసులు ఎత్తేసే వరకు కూడా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి కేసులు ఎత్తేసే వరకు కూడా పోరాటం చేయాలని, మరి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని, మీరు చేస్తున్న పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంతో పాటు ప్రజా సంఘాలు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాము. ఇటీవల జరిగినటువంటి మాచర్ల కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఒక హత్యా కేసులో సాక్షి పేపర్లు బాధితుల నుంచి వివరణ తీసుకొని రాసిన వార్తపై అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మేరకు 6 ప్రెస్కు సంబంధించినటువంటి సాక్షికి సంబంధించినటువంటి రిపోర్టర్లు, ఎడిటర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సాపేట ప్రెస్ క్లబ్ తరపున, జర్నలిస్టులు యూనియన్ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో కోడి పందాల శిబిరంపై నరసరావుపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ వారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. 18 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 19 ద్విచక్ర వాహనాలు, 23,000 రూపాయలు, ఒక పందెం కోడి పుంజు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ 2.0 కేర్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమయ్య నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. సైక్రటిస్ట్ డాక్టర్ సతీష్తో సమావేశమయ్యారు. అక్కడ చికిత్స పొందుతున్న మద్యం వ్యసనపరుల వివరాలు తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. మద్యం తాగడంతో వచ్చే దుష్ప్రభావాలను, పరిణామాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాలకు చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఊగిపోయిన వెంకటేష్ 465, బత్తుల మౌనిక 464, కుందూరు యశ్వంత్ రెడ్డి 464, పోతురాజు యమున 464, నేరెళ్ల తునుశ్రీ 464, 450 నుంచి 465 లోపు సుమారు 100 మంది, బైపీసీలో వగుడావత్ సంతోష్ నాయక్ 970, సిఈసీలో కంచెల చంద్రశేఖర్ 915, సీనియర్ ఇంటర్లో కుంచాల శ్రవణాంజలి 989, గుండాల సిరి 986, కొలకుట్ల మహేష్ బాబు 979, ఇంకా 950 నుంచి 989 మార్కుల మధ్య 136 మంది విద్యార్థులు దక్కించుకున్నారు. జూనియర్ ఇంటర్లో 92%, సీనియర్ ఇంటర్లో 94% ఉత్తీర్ణతలు టౌన్ మొదటి స్థానాన్ని సాధించారని ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు వెల్లడించారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నర్సరావుపేటలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు సీనియర్ ఇంటర్లో చూసినట్టయితే మరి 1000కి 989 మార్కులు
మరి శ్రావణాంజలి సాధించి పల్నాడు జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇలానే ఫస్ట్ ఇయర్లో తీసుకున్నా కూడా 470కి 465 మార్కులు ఓ వెంకటేష్ అనే అబ్బాయి మరి టౌన్ ఫస్ట్ సాధించారు. ఇలా 464 అలా మరి చాలామంది విద్యార్థులు ఉన్నారు. 450 నుంచి 465 లోపు సుమారుగా 100 మంది విద్యార్థులు మరి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసినా కూడా ఒక 100 మంది దాకా అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలానే బైపీసీ విభాగం చూసినా కూడా మరి మంచి మార్క్స్ వచ్చినాయి. ఈ సందర్భంగా సిఈసిలో 915, బైపీసీలో కూడా 970 మార్కులు సాధించి విజయం సాధించారు. ఇలా అన్ని గ్రూప్స్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండటం అనేది అది వాగ్దేవి జూనియర్ కాలేజీకి సొంతమని మరొకసారి నిరూపించడం జరిగింది. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ అండ్ ద్వితీయ సంవత్సరాల్లో మరి వాగ్దేవి జూనియర్ కళాశాల అనేది టౌన్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా ఖచ్చితంగా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్స్ తెచ్చుకోవటం జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో కూడా చూసినట్టయితే స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, ఐబీఈలో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు సుమారు 200 మంది విద్యార్థులు టాప్ 20 కాలేజెస్లో ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2024 బ్యాచ్లో. ఈ అకాడమిక్ ఇయర్ కూడా మా టార్గెట్ 250 నుంచి 300 మందిని టాప్ 20లో ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఖచ్చితంగా అడ్మిషన్ వచ్చేలా తర్ఫీదు ఇవ్వడం అనేది మా బాధ్యతగా స్వీకరిస్తున్నాము. ఇంటర్ ఫలితాల్లో నరసరావుపేట శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎంపీసీ విభాగంలో శ్రావ్య 466, శ్రీనిధి 466, వెంకట సాయి తేజ 465, సాయి ప్రణతి 465, సాత్విక 465, లక్ష్మీ ప్రసన్న 465, నిహానాజ్ 465, బైపీసీ భాగంలో సుప్రజ 435, డేవిడ్ 434, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో శరణ్య 991, శాంతి ప్రసన్న 989, సర్వీస్ 988, వైష్ణవి 988, దేవిశ్రీ 988, రుక్సానా బేగం 988, బైపీసీ విభాగంలో సాకిత్ ఇన్నా 987, పర్వీస్ 936 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. వీరిని కళాశాల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం దుర్గా ప్రసాద్ కృష్ణ అభినందించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అత్యున్నతమైన మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారని ప్రిన్సిపల్ రవి నాయక్ తెలియజేశారు. సీనియర్ ఎంపీసీలో శివ కోటేశ్వరమ్మ 963, పి రాజేశ్వరి 963, సీనియర్ బైపీసీలో హారిక 966, సీనియర్ సిఈసీలో శివకుమార్ 924, జూనియర్ ఎంపీసీలో నవ్యశ్రీ 452, జూనియర్ బైపీసీలో శివప్రియాంక 409, జూనియర్ సిఈసీలో రోహిత 467 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఈ ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిఐఈ ఏపీ వారు ఈ రోజు విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫలితాలలో ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనాన్ని కొనసాగించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 100కు 80% పాస్ పర్సంటేజ్తోనూ, రెండవ సంవత్సరం విద్యార్థులు 100కు 85% పాస్ పర్సంటేజ్తోనూ అద్భుతాన్ని క్రియేట్ చేశారు. వీళ్ళలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 1000 మార్కులకు గాను బైపీసీ విభాగంలో ఎం హారిత అనేటటువంటి అమ్మాయి 966 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎంపీసీ విభాగంలో శివకోటేశ్వరమ్మ మరియు రాజేశ్వరి అనేటటువంటి ఇద్దరు పిల్లలు 1000కి 963 మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే సిఈసి విభాగంలో శివకుమార్ అనేటటువంటి విద్యార్థి 1000కి 924 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విధంగా అద్భుతాన్ని క్రియేట్ చేసినటువంటి మా ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి ఎంతగానో కృషి చేసినటువంటి అధ్యాపకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 452 మార్కులు సాధించినటువంటి జి నవ్యశ్రీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, బైపీసీ విభాగంలో 440 మార్కులకి 409 మార్కులు సాధించి ఎస్ శివ ప్రియాంక అనేటటువంటి అమ్మాయి నిలవటం అనేటటువంటిది జరిగింది.
అలాగే సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను 467 మార్కులు సాధించినటువంటి జీవీఎస్ రోహితకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నటువంటి పిల్లలు ఏ మాత్రము దేనికి వెనుకబడినటువంటి అనేటటువంటి ఆ మాటకు కానీ అలాంటి ఎక్కడో చూపించకుండా మంచి ప్రతిభను కనబరిచి మన ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల రొంపిచెర్ల అనేటటువంటి ఒక మంచి గర్వపడేలాగా రొంపిచెర్ల మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉన్నటువంటి అధ్యాపకులు మరియు అధ్యాపక సిబ్బంది మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గర్వపడేలాగా మంచి విజయాన్ని సాధించారని తెలియచేయడానికి ఎంతగానో ఆనందిస్తున్నారు. నరసరావుపేట మండలం ఇస్సప్పాలెం శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఈ నెల 20న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులకు అభినందన సత్కార సభ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ బత్తుల మురళి తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సమాచార హక్కు చట్టం ఆర్డీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, ప్రసాద్, సుధారాణి, గాయత్రి పాల్గొన్నారు. వాసవి ఆర్యవైశ్య సత్రం భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు ఆదివారం 18వ వారం అన్నదాన సందర్భంగా నర్సాపేట పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరికీ బాధ్యత కలిగిన వ్యక్తులందరికీ కూడా జిల్లాలోనే ప్రథమంగా వాళ్ళందరికీ కూడా సత్కారం చేసి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు ఆహ్వానితులు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు మాగినేని పెద్దరత్తయ్య గారు, ఈయన కడియాల వెంకటేశ్వరరావు గారు, అట్లా అన్ని పార్టీల వారు, అన్ని సామాజిక వర్గాన్ని కూడా మేము ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పత్రికా సంబంధించిన సోదరులందరూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ప్రతి వారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం, మరి అదేవిధంగా మన ప్రభలు కట్టినటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరపడం, ఇంకా ఇక్కడ భజన మండలి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇప్పుడు ప్రప్రథమంగా ఎవరికి చేయనటువంటి విధంగా మరి ఈ పత్రికా వాళ్ళకి, మీడియా వాళ్ళకి కూడా ఇలా సన్మాన కార్యక్రమాలు చేయటం అనేది ఎంతో గొప్ప విషయంగా భావించుకుంటూ వాసవి ఆర్యవైశ్య అన్నదాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం హర్షణీయం. ఈ నెల 20వ తేదీన నరసరావుపేటలోని పత్రికా రంగంలో, అదేవిధంగా టీవీ ఛానల్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్న విలేకరులందరికీ సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం గొప్ప పరిణామం. పల్నాడు జిల్లాలోనే ఇది ఒక గొప్ప పరిణామంగా పేర్కొనవచ్చు. ఇది ప్రతి జిల్లాకి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి 185వ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 24 ఏళ్ల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కేంద్రంలో యోగా సాధన చేస్తున్నామని కునిశెట్టి జనార్దన్ గురూజీ తెలియజేశారు. 185వ యోగా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా 28 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న యోగా సాధకులకు గురూజీ వేద ఆశీర్వచనాలు అందించామని జనార్దన్ తెలియజేశారు. మీరు ఇందా పేరు పిలిచారా? పిలిస్తారండి. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం 185వ శిక్షణ శిబిరం ఆనంద మహోత్సవాలు ఈ రోజున కార్యక్రమం చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. 28 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది పూర్తయిపోయి ఇక్కడ 24 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా యోగ సాధన జరుగుతూనే ఉంది. పూజ్య గురూజీ గారు చరవాణి ద్వారా వారి యొక్క సందేశాన్ని పంపించి వారి ఆశీర్వాదం అనేది వేద ఆశీర్వాదం కూడా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం చక్కగా జరగటం, అందరి యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసుకున్నాం. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 5వ ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని సోమవారం నుంచి 28 రోజుల పాటు నిర్వహించనున్నట్లు జల్లి శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేట పట్టణం రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 42 భంగిమలు,
యోగాసనాలు, ఆహార నియమాలు, సూర్య నమస్కారాలు, మెడిటేషన్ నేర్పిస్తామని ఆయన తెలిపారు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, నర్సరావుపేట శాఖ, ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, నర్సరావుపేట, రావిపాడు నందు జరుగుతూ ఉన్నది. మరి 5వ గ్రామీణ యోగ శిక్షణ శిబిరం 14వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం సోమవారం నుంచి కొత్త క్లాసులు, ఉచిత యోగ శిక్షణ శిబిరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిసర గ్రామాల వారు, అదేవిధంగా నర్సరావుపేటలోని వారు, ఈ కాకతీయ నగర్ కానీ, బాలయ్య నగర్ కానీ, రెడ్డి నగర్ కానీ, ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈ ఉచిత యోగ శిక్షణ శిబిరంలో ఆహార నియమాలు, సూర్య నమస్కారాలు, 42 ఆసన భంగిమలు ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవునితో రాజకీయాలు వద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ వార్నింగ్. టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలను ఖండించిన కొమ్మాలపాటి. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు 20,000 రూపాయలు ఇవ్వండి, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పాత్రికేయుల సంఘం డిమాండ్. మద్యం దుష్ప్రభావాలపై మందు బాబులకు అబ్కారీ శాఖ అవగాహన. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం, సంబరాలు చేసుకున్న కళాశాలలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.